హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రోష్రీస్ లైఫ్స్ ఇన్ అ ఫ్రేమ్. సో ఈరోజు అయితే నేను వీడియో కమ్ వాయిస్తో తీద్దాం అనుకున్నాను. బట్ నా దగ్గర అయితే మైక్ లేక వాయిస్ అయితే అంత క్లారిటీ రాలేదు. సో అందుకే నేను మళ్ళీ వాయిస్ అంతా మ్యూట్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. నేనైతే ఈరోజు ఒక డిఫరెంట్ రెసిపీ, చాలామంది మీరు టమాటో పప్పు, దోసకాయ పప్పు, చింత చిగురు పప్పు తినుంటారు కదా. సో ఇదైతే ఒక డిఫరెంట్ రెసిపీ, బీరకాయ పప్పు. ఏమీ లేదు, నార్మల్గా మనం పప్పు అని అంటే కందిపప్పే కదా మనకి గుర్తొచ్చేది. సో నేను ఒక 2 చూపించిన గిద్దతో ఒక 2 గిద్దలైతే కందిపప్పు తీసుకున్నాను. టమాటో పప్పు అయితే మనం టొమాటోస్ ఎక్కువ యూజ్ చేస్తాము. ఇక్కడ ఒక 1 to 2 టొమాటోస్ తగ్గించుకొని చూపిస్తున్న సైజ్ ఆఫ్ బీరకాయ, దానికన్నా పెద్దగా కూడా వేసుకోవచ్చు. బట్ నా క్వాంటిటీకి అదైతే సరిపోతుంది అని చెప్పి నీట్గా చెక్కు తీసుకొని పెద్ద ముక్కలుగా అయినా వేసుకోవచ్చు, లేదా సన్న ముక్కలుగా అయినా వేసుకోవచ్చు, ఎవరెవరి ఇష్టం పట్టి. తర్వాత చూపిస్తున్న విధంగా మన అంత సైజు ఆఫ్ చింతపండు. నెక్స్ట్ యాజ్ యూజువల్ పసుపు, చిటికెడు పసుపు, బికాస్ మన ఇండియన్ వంటల్లో పసుపు అనేది కామన్. నెక్స్ట్ స్పైసీనెస్కి తగ్గట్టు కారం. మేమైతే లైట్ అటు ఎక్కువగా తినము, మీడియంగా తింటాము. నెక్స్ట్ ఒక స్మాల్ టిప్, పప్పు పొంగిపోకుండా ఉండాలి అంటే ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేస్తే పప్పు పొంగదు, మనకి స్టవ్ ఖరాబ్ అయిపోతుంది అనే ఒక డౌట్ కూడా ఉండదన్నమాట. ఇంకా ఈ పప్పు అయిపోయే లోపల నేను ఇంకా చెల్లి బాక్స్కి వడియాలు ఎంచుతాం, ఒక్క పప్పు ఏం తింటుంది అని ఒక పక్క లాగిన్ అవుతూ ఒక పక్క వడియాలు అయితే వేయించేసుకున్నాను అనమాట. ఇంకా పప్పు ఒక 5 to 6 విజిల్స్ రాగానే మెత్తగా నూరుకుంటే మనకు ఆ బీరకాయ వేసింది కూడా కనిపించదు అనమాట. ఇంకా నార్మల్ తాలింపు, ఆయిల్, వెల్లుల్లిపాయ దంచి వేసుకొని, ఆనియన్స్ ఒక చిన్న సైజు ఒక 2 to 3 ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకొని అవి ఫ్రై అయ్యే వరకు ఉండి దాంట్లో కొంచెం ఎండుమిర్చి, ఇంగువ అన్నీ వేసేసుకొని పప్పు వేసేసుకుంటే బీరకాయ పప్పు రెడీ. దట్స్ ఇట్ ఫర్ దిస్.